ఇవాళ్టితో హైదరాబాద్ లో నుమాయిష్ ముగియనుంది. సందర్శకుల్ని ఎంతగానో ఆకట్టుకున్న నుమాయిష్ పై మా ప్రతినిధి శ్రీకాంత్ మరిన్ని వివరాలను ఇస్తారు. 45 రోజుల పాటు నగరవాసులను అలరించిన నుమాయిష్ సందడి నేటితో ముగిసింది. జనవరి 3వ తేదీన మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభమైన నుమాయిష్ ఈరోజు లాంఛనంగా కూడా క్లోజ్ చేశారు. ఇక్కడ దాదాపు 20 లక్షలకు పైగా సందర్శకులందరూ కూడా నుమాయిష్ సందర్శించినట్టు కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుతో నుమాయిష్ ముగిసింది కాబట్టి ఈ రోజు చివరి రోజు భారీగా సందర్శకులు కూడా వస్తున్నారు. ఒకరోజు అత్యధికంగా దాదాపు 1,00,000 మంది సందర్శకులు కూడా వచ్చినట్టు కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఈ నుమాయిష్ ఈ రోజుతో ముగుస్తుందన్న విషయం తెలుసుకున్న సందర్శకులంతా కూడా శని ఆదివారంలో భారీగా కూడా తరలి వచ్చారు. శనివారం 90,000 మంది పైగా సందర్శకులు వచ్చారు. ఆదివారం కూడా దాదాపు 90,000 నుంచి 1,00,000 మందికి పైగా సందర్శకులు వచ్చినట్టు కూడా చెప్తున్నారు. ఇక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రకాల వస్తువులు కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఎందుకంటే అన్ని రకాల వ్యాపారులు కూడా ఇక్కడికి వచ్చి తమ ఉత్పత్తులను కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు. కేవలం ఉత్పత్తులే కాకుండా తినుబండారాలు సైతం కూడా ఇక్కడ ఎంతోమంది భోజన ప్రియులను కూడా ఆకట్టుకున్నాయి. ఎందుకంటే ఇక్కడ చాలా రకాల వంటకాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. కేవలం హైదరాబాదే కాకుండా వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా తమకు నచ్చిన వంటకాలను ఇక్కడ ఉంచాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడ స్టాళ్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ వంటకాలన్నీ కూడా ఇక్కడ నగరవాసులను ఎంతో అలరించాయి. కేవలం హైదరాబాద్ వాసులే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కూడా ఈ నుమాయిష్ను సందర్శించడానికి వచ్చారు. విజయవాడ నుంచే కాకుండా వైజాగ్, అంతేకాకుండా ఇక్కడ బెంగళూరు నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి నుమాయిష్ను సందర్శించి వెళ్లారు. దాదాపు ఇక్కడ అన్ని హైదరాబాద్ మహానగరంలో ప్రతి నలుమూల నుంచి కూడా ఇక్కడ సందర్శకులు వచ్చారు. దాదాపు 22 లక్షల మంది వరకు కూడా ఇక్కడ వచ్చినట్టు కూడా నిర్వాహకులు చెప్తున్నారు. గతేడాది కూడా 22 లక్షల మంది వరకు కూడా వచ్చారు. ఈసారి 25 లక్షల మంది వస్తారని సందర్శకులు భావించినప్పటికీ దానికంటే ఒక 2 లక్షల వరకు కూడా తక్కువనే వచ్చినట్టు కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఇదివరకు జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల భద్రతా చర్యలు కూడా తీసుకున్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఫైర్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి మొత్తం చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షిస్తూ, అంటే సాయంత్రం 4 గంటల సమయంలో ప్రారంభమయ్యే నుమాయిష్ రాత్రి వరకు కూడా కొనసాగుతుంది. కాబట్టి ఆ సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని సీసీ కెమెరాల ద్వారా ఇక్కడ ఉన్న పోలీసులు పర్యవేక్షించారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రశాంతంగా నుమాయిష్ ముగిసింది. అయితే వాస్తవానికి 43 రోజుల పాటే నుమాయిష్ దానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ నుమాయిష్ నిర్వాహకులు మరో 2 రోజుల పాటు పొడిగించాలని చెప్పి కూడా సిపి సివి ఆనంద్ లేఖ రాయడంతో ఆయన వీళ్ళ విజ్ఞప్తిని అంగీకరించారు. దీంతో వాస్తవానికి 15వ తేదీ ముగియాల్సి ఉంది. కానీ నుమాయిష్ నిర్వాహకులు చేసిన విజ్ఞప్తి మేరకు మరో 2 రోజుల పాటు పొడిగింపు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడంతో 16, 17వ తేదీ అంటే ఈ రోజు చివరి రోజు. ఎందుకంటే జనవరి 1వ తేదీనే నుమాయిష్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 15వ తేదీ వరకు కూడా కొనసాగుతుంది. అంటే 45 రోజుల నిడివితో నుమాయిష్ కొనసాగుతుంది. కానీ అప్పుడు జనవరి 1, 2 తేదీల్లో మన్మోహన్ సింగ్ సంబంధించిన సంతాప దినాలు ఉండడంతో జనవరి 3వ తేదీన ఇక్కడ ప్రారంభించారు. మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమం కూడా ప్రారంభమైంది. అయితే 2 రోజులు ఆలస్యంగా ప్రారంభమైంది కాబట్టి ఆ 2 రోజుల సమయం ఎక్స్ట్రా ఉండడానికి ఈ 2 రోజుల పాటు అంటే 16, 17వ తేదీ కొనసాగించడానికి కూడా సిపి సివి ఆనంద్ అనుమతి ఇవ్వడంతో ఆ మేరకు ఈ రోజు 2 రోజుల పాటు కూడా కొనసాగింది. దాదాపు 22-23 లక్షల మందిని ఎంతో ఆకర్షించింది నుమాయిష్. ఇక్కడ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ కూడా అన్ని రకాల వస్తువులు కూడా ఇక్కడ విక్రయించారు. గృహాలంకరణ వస్తువులతో పాటు పలు రకాల వస్తువులు, దుస్తులు, అన్ని వస్తువులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మసాలాలకు సంబంధించి కూడా ఇక్కడ కాశ్మీర్ నుంచి కూడా కన్యాకుమారి వరకు వివిధ రకాల మసాలాలు కూడా ఇక్కడ తీసుకొచ్చి, అంతేకాకుండా పలు రకాల అరుదైన వస్తువులు కూడా ఇక్కడ విక్రయించారు. ఇవన్నీ కూడా వచ్చిన సందర్శకులంతా కూడా కొనుగోలు చేశారు. అయితే ఈరోజు ఈ నుమాయిష్ అంతా కూడా ముగిసింది. దానికి సంబంధించి తర్వాత దీని నుంచి వచ్చిన ఆదాయం అంతా కూడా నుమాయిష్ ఆధ్వర్యంలో అంటే ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల ఖర్చు కూడా కేటాయించనున్నారు. దానికి సంబంధించి నిర్వాహకులంతా కూడా తగిన ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఎందుకంటే వీటి ద్వారా వచ్చే ఆదాయం అంతా కూడా ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే వివిధ సేవా కార్యక్రమాలతో పాటు విద్యా సంస్థలు కూడా కేటాయిస్తూ వస్తున్నారు. అదే ఆనవాయితీ కొనసాగుతుంది. ఇప్పుడు కూడా ఈ వచ్చిన ఆదాయాన్నంతా కూడా మొత్తం కూడా లెక్క చూసిన తర్వాత నుమాయిష్ నిర్వాహకులంతా కూడా ఈ వచ్చిన ఆదాయాన్నంతా కూడా వివిధ సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయనున్నారు. కెమెరా పర్సన్ బాలాజీతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.